ఓకే. సో మొదటి ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా యూనిట్కి అంతా గొప్పగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఘటికాచలం టైటిల్ సౌండ్ చాలా పెద్దది, కానీ చాలా బుల్లి సినిమా అండి. కంటెంట్ మాత్రం టైటిల్ లాగే చాలా మంచి కంటెంట్. సో ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన అమర్ గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిన్న సినిమా మంచి కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్, నమస్కారాలు. ఈ బుల్లి సినిమాలో నేను కూడా చిన్న బుల్లి క్యారెక్టర్ చేశాను. ఇలాంటి చిన్న సినిమాల్ని, మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని మీడియా వారు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇలాంటి చిన్న సినిమాల్ని చేరువ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఘటికాచలాన్ని కూడా ప్రజలకు చేరువ చేయాలని, ఇలాంటి మంచి కాన్సెప్ట్లు రావాలని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon, everyone. My name is Shan Kakkar. Actually, I'm from Mumbai, and this is my fourth movie in Telugu. Yeah. This is my fourth movie. My first movie was released, Officer, with Nagarjuna sir. The second was Om Bhim Bish, and now Tandil released. And I'm thankful to the Telugu industry that they're giving me opportunity. And as Ghaticachalam is concerned, I'm thankful to Amar sir, the director. He gave me the opportunity, and it was lovely meeting them and working with them. Thank you so much. Manoj, this is my first feature film. Yeah, so నాకు ఫస్ట్ రిఫర్ చేసిన జోగినాయుడు సార్కి థ్యాంక్స్. అండ్ దెన్ అమర్ సార్, హీస్ అ వెరీ అమేజింగ్ డైరెక్టర్. హీ హ్యాస్ వెరీ గుడ్ థాట్స్. ఆయన స్క్రిప్టే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ ట్రై చేసాం. వీ ఎక్స్పెరిమెంటెడ్ అ లాట్. కొన్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. And it was great shooting this film. And I would like to thank my team, na ACs, Abdul, Shri. Yeah. I would like to thank my team, Abdul, Shri, Arvind, and our focus pullers and our lightmen. Everyone worked so hard, very passionate. And Nikhil is an amazing actor. He did great job. And yeah, thank you sir, for taking this film ahead. థ్యాంక్ యూ. everyone. MC రాజు గారు ఘటికాచలం అనే మూవీ నిర్మించారు. ప్రజెంట్ ఇక్కడ లేరు. అండ్ ఈ మూవీని మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారు. అమర్ గారు తర్వాత ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక మంచి, అంటే అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, హారర్కి సంబంధించిన అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకున్నాము. త్వరలోనే రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో నటించిన నిఖిల్ అండ్ డైరెక్టర్ గారికి, మిగతా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. 34 ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. చూసి అందరూ ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాని ఇక్కడి వరకు తెచ్చి రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్ సార్కి, మారుతి సార్కి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక మీద ఉన్న అందరి ఫ్రెండ్స్, మా టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. యాక్చువల్లీ డైరెక్టర్ అమర్ అన్న, నేను చాలా సినిమాలు చాలా కథలు చేసామండి. దాదాపు 7-8. ఇది ఫస్ట్ చేద్దాం, అది ఫస్ట్ చేద్దాం అని అనుకొని చాలా డిస్కస్ చేస్తాం. ఒకరోజు అన్న వచ్చి, అన్న మనం హారర్ సినిమా చేస్తున్నాము. నేను అన్న మన దగ్గర హారర్ సబ్జెక్ట్ లేదు కదా అంటే, అప్పుడు చెప్పారు నా ఫ్రెండ్ యుఎస్ ప్రొడ్యూసర్ ఒక రియల్ స్టోరీని చెప్పాడు. అందులో ఉన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కనుక మనం కథ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కొడతాం అన్నాడు. అంటే రియల్ స్టోరీ ఐడియా, సరే అన్న కట్ చేద్దాం
అని కథ చేయడం మొదలెట్టాం. యాక్చువల్లీ ఈ కథ చేయడానికి అసలు చాలా చాలా అంటే మీన్ ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు. ఆ తర్వాత ఈ కథ ఆఫీస్లో చాలా తక్కువ చేసేవాడిని. వాకింగ్ చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, ఆ తర్వాత కార్లో తిరిగేటప్పుడు ఇలాగే ఈ కథ రెడీ అయిపోయింది. ఇక క్లైమాక్స్ వస్తే ఒక మూవీ చూసిన తర్వాత టీ తాగుతూ క్లైమాక్స్ చేసేవాడిని. ఇలా రకరకాల అదేదో రియల్ స్టోరీ కాబట్టి రియలిస్టిక్గా మనం ఆఫీస్లో కూర్చొని 4 గోడల మధ్య చేయలేదు. సో చాలా బాగా వచ్చిందండి. సినిమాకి థియేటర్కి వచ్చిన ఆడియన్ డిసప్పాయింట్ అవ్వడు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. అది మా గ్యారంటీ అండి. చిన్న సినిమా కానీ కంటెంట్ ఉన్న సినిమా. ఎస్కేన్ సార్కి థ్యాంక్ యూ సార్. మారుతి సార్కి థ్యాంక్ యూ. ఈ సినిమాని సక్సెస్ చేయాలని, అలాగే మా మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ బాగా చేసి ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. జనరల్గా చాలామంది నాకు హారర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదండి అంటారు. అలా అన్నారంటే వాళ్ళు నిజంగా మంచి హారర్ సినిమా ఎప్పుడు చూడలేదని అర్థం. హారర్ సినిమా అనేది మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డెఫినెట్గా వేరే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో అలాంటి ఒక మూవీలో ఇప్పుడు మేము తీసిన గైట్గా చెల్లం కూడా ఒక మూవీ ఇది. ఇందులో మేము టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్ సినిమా తీయడానికి ట్రై చేసామండి మాకున్న బడ్జెట్లో. దానికి మాకు ప్రొడ్యూసర్ రాజు గారు ఆయన ఇచ్చిన స్టోరీ ఫస్ట్ అక్కడి నుంచి టేకాఫ్ తీసుకొని, అంటే స్టోరీ పాయింట్లోనే ఒక చాలా నావెల్టీ ఉంది. ఆ నావెల్టీ నుంచే మీకు ఒక అంటే టెక్నికల్ సపోర్ట్ అదే ఇస్తుంది. సినిమాలో ఉన్న పాయింటే ఎక్స్ట్రాడినరీ టెక్నికల్గా తీయడానికి అది మనకి సపోర్ట్ చేస్తుంది. సో అందుకే దాన్ని వెంటనే మనం టేకప్ చేసి తీసుకున్న తర్వాత దానికి అంటే బ్రహ్మాండంగా తీయాలి అంటే టెక్నీషియన్లు కావాలి. దానికి మన ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళందరూ చాలా లక్కీగా నాకు మనోజ్ అని తను మన జోగినాయుడు గారు పరిచయం చేశారు. నేను వెతుకుతూ ఉంటే ఎవరున్నారని తను ఒక చిన్న స్టోరీలు చూపించాడు. నాకు చాలా నచ్చింది అది. సో నచ్చింది. తర్వాత తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బడ్జెట్ నచ్చలేదు. నేను చేయలేనండి నేను వెళ్ళిపోయి తర్వాత రోజు మళ్ళీ వచ్చి సార్ కథ నన్ను వెంటాడుతుందండి, నేను చర్చి పైసలో చేస్తాను ఇది అని చెప్పాడు. మనకున్న బడ్జెట్లోనే చేయడానికి రంగంలో దిగిన తర్వాత తను ఎనర్జీ చూస్తే అసలు మామూలుగా అంటే బ్రిలియంట్ ఐడియాస్. మనం ఒకటి చెప్తే అతను 100 చెప్తాడు. అంత బ్యూటిఫుల్ ఐడియాస్. ప్రతి షాట్ పలానా షాట్ ఒక 3 minutes సింగిల్ షాట్ ఉందని, ఇది చేయాలి ఇలాగ చేయాలంటే ఇమీడియట్గా అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలడు. అలాంటి ఒక బ్రిలియంట్ అండ్ చాలా వెరీ ఎంతూజియాస్ట్ అండ్ డేరింగ్ అనమాట. పెద్ద సీనియర్ వాళ్ళే అది కొన్ని ధైర్యం చేయలేరు. తను ఎక్స్పెరిమెంట్ చేశాడు మూవీలో. అంటే మీరు కొంచెం ట్రైలర్లో మనకి కొన్ని ఆయన షార్ట్స్, కంపోజిషన్స్, లైటింగ్, అంటే ఇలాంటి హారర్ మూవీకి కావాల్సిన ఎలాంటి మూడ్ ఇవ్వాలి, యాంగిల్స్, తర్వాత అవన్నీ ఎలా చేయాలి అవన్నీ వండర్ఫుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు తను. తర్వాత మ్యూజిక్ పరంగా దీనికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం. సో దీనికి మాకు అనుకోకుండా ఒక ఫ్లావియో అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. తను ఇటలీలో ఉంటాడు. తను హాలీవుడ్ మూవీస్కి పనిచేస్తాడు. తన మ్యూజిక్ కొన్ని శాంపుల్స్ కథ విని తనకి కథ చాలా నచ్చి తను ఇమీడియట్గా వచ్చాడు ప్రాజెక్ట్లోకి. తను అద్భుతమైన థీమ్ ట్రాక్లు ఇచ్చాడు. అంటే కథ విన్న తర్వాత ఆయన ఇచ్చిన థీమ్ ట్రాక్స్ని ప్లే చేసుకుంటూ కొన్ని సీన్స్ తీసాం మేము అదే మోడ్లో. అంటే అదే మీకు యాక్టింగ్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సినిమా కెమెరా మూమెంట్స్కి, లైటింగ్కి, వీటన్నిటికీ ఆ మ్యూజిక్ హెల్ప్ అయింది. అందుకే మీకు అంత మూడ్ మనకి ట్రైలర్లో చూసినప్పుడు మనకు అంత అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత తను ఆఫ్టర్ ఫిల్మ్ కంప్లీషన్ కూడా దానికి ఇంటర్నేషనల్ లెవెల్ స్కోర్ ఇచ్చాడు ఆయన. తను చాలా సాటిస్ఫైడ్. అంతే, నీకంటే చాలా అమేజింగ్ ఇంగ్లీష్ మూవీస్కి వర్క్ చేశాడు ఆయన. తనకి నేను చేసే ఇంటర్నేషనల్ మూవీస్ స్టాండర్డ్లో ఈ సినిమా ఉంది, మీరు నిజంగా పంపిస్తే ఇంటర్నేషనల్ అవార్డులు ఇంకా అప్రిషియేషన్ చాలా వస్తుంది అని చెప్పాడు.
సో నాకు వాటన్నిటికంటే కూడా ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి ఆ సినిమాని రీచ్ చేస్తున్న, డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్తున్న మారుతి గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళే గొప్ప నాకు. ఆ ఇంటర్నేషనల్ ఎక్కలేమి కంటే కూడా మన ఆడియన్స్ చూడాలి ఫస్ట్ అనేది నా కోరిక. సో అందుకే అవన్నీ ఫెస్టివల్స్ అన్ని పట్టించుకోకుండా సినిమాని ఇక్కడ తీసుకొస్తుంది. సో దానికి తర్వాత సౌండ్ డిజైన్ అరవింద్ మీనన్ అని చాలా మలయాళీ ఆయన చాలా అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ చేశాడు. మనకి అర్థమవుతుంది సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే. సో ఫైనల్గా ఈ సినిమాని మారుతి గారు దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన స్వామి గారు ఉన్నారు, రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి గారు. ఆయనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను మరొక్కసారి. ఆ సినిమా ట్రైలర్ చూసి నచ్చి నన్ను మారుతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆ తర్వాత మారుతి గారు అంటే వాళ్ళకేం నచ్చుతుందిలే ఈ సినిమా అనే ఉద్దేశంలో నేను, అదొక సీరియస్ ఇంటెన్స్ హారర్ మూవీ, ఇది ఎలా నచ్చుతుంది ఏమో అని నాకు డౌట్ ఉంది. సరే అని చెప్పి సినిమా చూశారు, ఆయనకి చాలా నచ్చింది ఆయనకి. తర్వాత ఎస్కేఎన్ గారు కూడా చూశారు, ఆయన కూడా నచ్చిందని చెప్పారు నాకు. అంటే ఆయన ముందు ఆయనకి నచ్చేసిందని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, ఆయనే చెప్పాలి అది. సో వాళ్ళకి నచ్చటం అనేది నిజంగా గేమ్ చేంజర్ ఇక్కడ. ఎందుకంటే ఎంత అద్భుతంగా మేము చించి ఆరేసినా తీసినా అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఒక బిగ్ హ్యాండ్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు అందరికీ తెలిసింది, అది నేను చెప్పక్కర్లేదు. సో అలాంటిది మాకు ఈ సినిమాని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న, పెద్ద మనసుతోటి ఈ సినిమాని తీసుకెళ్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సినిమా ఇదొక్కటే కాదు, ఇంకా వేరే సినిమాలు కూడా వాళ్ళు ఫర్దర్గా కూడా చేయాలని, ప్రొజెక్ట్ చేయాలని, అంటే డిఫరెంట్ జానర్స్, అంటే ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ కొట్టుడు తన్నుడు ఇదే అనేది కాకుండా నేను మా విడిగా కలిసినప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. అంటే రకరకాల జానర్స్, వాటి మీద ఉన్న ప్రేమ అవి వాళ్ళు యూత్ని ఎంకరేజ్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు చూస్తే మనకి హాలీవుడ్లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద ఈవెంట్ స్టూడియో ఫిల్మ్స్ అన్నీ కుప్పకూలిపోయినాయి, అవన్నీ లాసుల్లో ఉన్నాయి. ఓన్లీ అక్కడ హారర్, చిన్న బడ్జెట్ హారర్ మూవీసే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అక్కడ. సో అలాంటి ఇది ఇక్కడ కూడా మనకి రావాలని నేను కోరుకుంటున్నాను, ప్రోత్సాహం మన ఆడియన్స్లో కూడా. ఎందుకంటే ఇది మొన్న అడాలసెన్స్ అని ఒక సిరీస్ వచ్చింది అక్కడ నెట్ఫ్లిక్స్లో, అది యూత్కి సంబంధించి చాలా నచ్చింది, అందరికీ పాపులర్ అయింది. సో నేను తర్వాత నా సినిమా సంబంధించిన నేను అడాలసెన్స్ చూస్తే దాంట్లో ఇందులో ఘటికాచలంలో ఉన్న కొన్ని మంచి మంచి సీన్స్ అందులో ఉన్నాయి ఆల్రెడీ. నేను షాక్ అయిపోయాను. అంటే ఒక యూత్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ యూత్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ యూనివర్సల్గా ఎక్కడైనా ఒకటే అని అర్థమైంది చూసినప్పుడు. సో ఇది కూడా యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా, స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ కూడా, అంటే ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా ఇది. కాకపోతే జానర్ వేరే, అది ఫ్యామిలీ సినిమా అయితే ఇది హారర్ మూవీ అంతే. సో అటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనెక్ట్ అవుద్ది, పర్సనల్గా తీసుకుంటారు. సినిమా అయిపోయిన తర్వాత పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కదిలిపోతారు, ఇష్టమైపోతారు, అరే ఎందుకు ఇలా చేసాము మేము అనేసి. సో హారర్ ఎంత భయపెట్టి మిమ్మల్ని ఎంగేజ్ చేసినా సినిమాలో ఉండేటువంటి పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్య ఉండే ఎమోషన్ అనేది మీకు చాలా కాలం గుర్తుండిపోద్ది. ఇది ఒక కాషనరీ టేల్, ఒరే మనం ఇలా చేయొచ్చా చేయకూడదా, ఎలా పెంచాలి పిల్లల్ని అనేటువంటి ఒక అద్భుతమైన, అంటే అద్భుతం కాదు, ఒక అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ మెసేజ్ అందరికీ ఇస్తుంది. సో అందరూ ఈ సినిమా చూస్తారని నేను ఆశిస్తున్నాను, మీకు అందరికీ నచ్చుద్దని కూడా నేను ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీ బిజీ టైం మాకు ఇచ్చినందుకు. సారీ. ఓకే, కంటిన్యూ.
చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు నా కోసం మీరు. చాలా 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 పెద్ద మాటలు మాట్లాడేశారు. బట్ మీరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. పెద్ద పెద్ద సినిమాలు అంత పెద్ద లిస్ట్ చేసి ఉంది. ఇంకా చాలా చిన్నోండి. చిరంజీవి గారు ఆయనతో అప్పుడుతో ఆయనతో పోల్చేశారు చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీరందరూ నన్ను అంతా చూస్తున్నందుకు. బట్ చాలా టైం ఉంది నాకు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి. నేను ఇప్పటివరకు 70 మూవీస్ చేసిన ఇదే నా ఫస్ట్ మూవీ లాగా చేశాను నేను. ఇది క్రియేటివ్గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేసామండి. అండ్ సినిమా అవడం చిన్న సినిమా అయినా మేము పెద్ద సినిమాలాగే చేసాము. కెమెరామెన్ అన్న, డైరెక్టర్ సార్, రైటర్ సార్ అందరూ, మ్యూజిక్ అందరూ వి వర్క్ వెరీ హార్డ్. క్రియేటివ్గా మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ ఆల్మోస్ట్ సో చాలా ఎక్కువ వర్క్ చేసామండి మేము. వెనకాల కూడా ఓన్లీ కెమెరా ముందే కాకుండా చాలా చాలా కష్టపడి చాలా రాసుకొని అంత బాగా క్రియేటివ్గా చూసుకొని చేసాము. అండ్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. టీజర్ చూశారు. టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద థింగ్ అండి. దానికి మాకు ఒక చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరం చాలా చాలా కష్టపడి చేసామండి. అండ్ యా, ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్, ఆల్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ దేర్. నేను ఎంత చేసినా వాళ్ళ తర్వాతే, ఏం చేసినా వాళ్ళ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట్లాడే ముందు మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ భయం వేస్తుంది. నేను ఇవ్వట్లేదు, అందుకే ఇంట్రడక్షన్తో. ఈ స్పెట్స్ వల్ల నాకు ఏమన్నా క్వశ్చన్ వస్తుంది లోపల, ఎందుకు లోపల సన్ గ్లాసెస్ అని ఒక పెద్ద డౌట్ వస్తుంటే టీవీలో ఇప్పుడు కోవిడ్ ఏదో రాబోతుంది, మాస్క్లు వాడాలనండి. టైంకి మాస్క్ దొరకలేదు, స్పెట్స్ దొరికి. ఓకే, ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాం, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందాం, స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్రో ఇమ్మంటారా? వద్దు, ఓ గ్యాప్ ఇచ్చారా? ఇంతకుముందు ఇచ్చినాయి మళ్ళీ తిరుగుతూ మర్చిపోయాను. ఏ సినిమా అయినట్టయినా మేము చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ఫ్యామిలీలో చేసాం, పిక్నిక్లా చేసాం. ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను చూసినప్పుడు నమ్మాను. సో అమర్ గారికి, అలాగే ఎంసీ రాజు గారు నిర్మాత, ఆయన మన మధ్య లేరు, అంటే అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, బహుశా లైవ్ చూస్తుండొచ్చు ఆయన. అలాగే ఇటలీ మ్యూజిక్ టింటో ఫ్లావియో. మనకి తెలిసిన హాలీవుడ్ పేర్లు తక్కువ కాబట్టి ఫ్లావియో అంట. ఆయన చాలా, ఆయన సంగీతం బాగా ఇంటెన్స్ అంటే రొమాన్సిక్ కాదండి, ఇంటెన్స్ అంటే తీవ్రమైన, డీప్, లోతు, ఇలాంటి పదాలు తెలుసు నాకు. గాఢమైన, లోతైన అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనతో ట్రావెల్ చేస్తే సినిమా అంతా మనం ట్రావెల్ చేసేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారు చూశారు, మారుతి గారు చూసిన వెంటనే నాకు చూపించాను. నిఖిల్ ఫస్ట్ సినిమా లాగా, అంటే తనకి ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఇందులో పెట్టి, అలాగే ప్రభాకర్ గారు ఇందులో మంచి రోల్ చేశారు. ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఒక నిజమైన సంఘటనలు మనం చూస్తున్నాం అనే సినిమాల్లోకి 10 నిమిషాల్లోనే సినిమాల్లో తీసుకెళ్ళిపోతారు. అలాగే చివరిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ ముందు చాలా ఇంటెన్స్ హారర్ సీన్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తే, థ్రిల్కి గురి చేస్తే. ఎందుకంటే కాస్టింగ్ అడగనే జానర్ ఏదన్నా ఉందంటే అది హారరే వరల్డ్లో. సో అందుకే మెనీ టాలెంట్ పీపుల్ చూస్ హారర్ జానర్ టు టెల్ దేర్ స్టోరీస్ ఎఫెక్టివ్లీ. సో గట్టిగా చలం మే 31న సాటర్డే రోజు థియేటర్లోకి రాబోతుంది. సినిమా థియేటర్లో హారర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా
ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న హర్రర్ సీన్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, అమర్ గారి పనితనం, ఇక క్యాష్ అందరిది, ప్రతిభా పాట వాళ్ళైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు అనే నమ్మకం అయితే నాకుంది. సో ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ గట్టిగా చలం ఇన్ థియేటర్స్ ఆన్ 31st May. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. యా, మీ కళ్ళ చూడు మీరు అలానే ఉంచండి. అండ్ మీలో కూడా నాకు ఆ ఇంటెన్స్, అంటే రొమాన్స్ కాదు, స్పీచెస్లో ఇంటెన్స్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. ఇలానే మీరు ఇస్తూ ఉండాలి మంచి మంచి సినిమాలు మాకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, అంతే. సో నిఖిల్, హాయ్ హియర్. హలో. హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో టీజర్లో చూసినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యాము మీ క్యారెక్టరైజేషన్కి, అండ్ ఇప్పుడు ట్రైలర్లో ఇంకొంచెం డోసేజ్ పెంచినట్టుగా కనిపించింది. సో ఓవరాల్ ఇది చాలా ఛాలెంజింగ్ ఫిలిం యాక్చువల్లీ మీకు. ఇప్పుడు దాకా మీరు చాలా సాఫ్ట్గా లేదంటే కొంచెం సైక్ క్యారెక్టర్స్ చేసిన త్రూ అవుట్ ద మూవీ అలాంటి సైకోపాత్ చూపించే ఒక క్యారెక్టర్ కదా. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు టీజర్కి ట్రైలర్కి ఎంత ఉందో సినిమాకి కూడా అంత డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, సో బేసిక్గా క్యారెక్టరే ఛాలెంజింగ్ అండి. వెరీ పెక్యులర్గా ఉంటుంది, వెరీ అంటే కొంచెం అబ్నార్మల్గా ఉంటాడు అనమాట. వాడి బిహేవియర్ కానీ, వాడి వే ఆఫ్ స్పీకింగ్ కానీ, వాడు వేరే స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతాడు, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, అదంతా క్రియేటివ్గా చూపించడమే సార్ చెప్పడం, నేను దాన్ని నా బాడీ లాంగ్వేజ్లో నేను చూపించడం అనేది కొంచెం. యాక్చువల్లీ మీ ఏజ్ ప్యాటర్న్లో ఉన్న అప్కమింగ్ హీరోస్ అని చెప్పొచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్లుగా చేసిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసేది కాకుండా ఇంప్రూవైజేషన్స్ కూడా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్లీ రోషన్ కానీ వీళ్ళందరూ కూడా. సో మీరు మీ పరంగా ఒక క్యారెక్టరైజేషన్ వస్తే మీ నుంచి కూడా ఒక 2 versions 3 versions ఇంప్రూవైజేషన్స్ చూపిస్తూ ఉంటారా మీ డైరెక్టర్ గారికి? 3 ఏంటండి, 10 కూడా చూపిస్తాం కావాలంటే. ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు ఏంటంటే అని చేస్తాం, తప్పదు కదా. ఆల్ ద వెరీ బెస్ట్. సో మచ్. ఎస్కేన్ గారు, హాయ్ అండి. సో యాక్చువల్లీ మారుతి గారు బ్రాండ్ అనగానే హారర్ ఫిలిమ్స్కి ఒక డిఫరెంట్ ఆడియన్స్ అంటూ ఉంటారు. సో మీ బ్యానర్స్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందంటే ఎలాంటి రేంజ్లో ఉంటుందన్నది మేము ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇలా దీన్ని తీసుకురావడానికి. అయితే ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. సో మీరు గతంలో ఒక 20 మంది తెలుగు అమ్మాయిలని హీరోయిన్స్ కింద తీసుకొస్తామని చెప్పారు కదా. మీరు కూడా చేస్తారా? లేదండి, నాకు యాక్టింగ్ పరంగా ఏం ఇంట్రెస్ట్ లేదండి. సో అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో తెలుసుకుందామని. ఓకే, అంటే అది ఒక ప్రాసెస్ అండి. ఇప్పటివరకు ఒక 6-7 మెంబర్స్ అయ్యారు, ఒక 2-3 మెంబర్స్ జరుగుతుంది. సో హీరోయిన్స్ అనేవి కాదండి, హీరోయిన్స్గా అదర్ ఇంపార్టెంట్ కీ రోల్స్లో డైరెక్టర్గా, రైటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేరియస్ ఫీల్డ్స్లో నేను పనిచేస్తున్న సినిమాలో ఒక 25 మంది తెలుగు లోకల్ అమ్మాయిల్ని తీసుకురావాలనేది నా ఇది. ఒక 6-7 మెంబర్స్ అయ్యారు. సో సూపర్, దేవుడి దయ వల్ల నేను నా కెరీర్ ముందుకెళ్ళినప్పుడు నేను కొంతమందికి ఛాన్స్ ఇవ్వగలను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఈ సినిమా మీరు చూసేసారని చెప్పారు కదా. సో మీకు హుకింగ్గా అనిపించిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే హారర్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి. అలాగే అమర్ గారు నెక్స్ట్ అంటే ఈ సినిమా దేని గురించి చెప్తున్నారు అనేది సెకండ్ హాఫ్లో కానీ రివీల్ అవ్వదు. అప్పటి వరకు అది అసలు దేని గురించి జరుగుతుంది అనేది ఒక ఇంటెన్స్గా వెళ్ళొద్ది, ఉత్కంఠభరితంగా. సో ఆ కథ చెప్పిన విధానం నచ్చిందండి నాకు. హాయ్ నిఖిల్, దిస్ ఇస్ ప్రజావాణి. కౌశిక్ ఇంతకీ డాక్టర్ అయ్యాడా? అది సినిమా చూస్తేనే తెలుస్తుందండి. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీ మీ యాక్షన్లో 2 వేరియస్ డిఫరెన్సెస్ అయితే చాలా కనిపించాయి. యాజ్ ఏ తండ్రికి కొడుకులా, అంటే తండ్రి చెప్తున్నప్పుడు డాక్టర్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు ఒక ఇన్నోసెంట్గా, కాలేజ్లో ఇన్నోసెంట్గా, ఆ తర్వాత ఒక సమస్యతో బాధపడే ఒక స్టూడెంట్గా చాలా బాగుంది. ఆ సినిమా 2 వేరియేషన్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్. అంటే ఒకటే మనిషి 2 క్యారెక్టర్స్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. జనాలు చూడడం కూడా 2 క్యారెక్టర్స్ చూసినట్టు ఉంటుంది.
అంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అండి. సో అలా చూస్ చేసుకుని నాకు చెప్పగానే నచ్చింది. సో ఐ వాంటెడ్ టు డూ దిస్, అందుకని చేశాను. డైరెక్టర్ సార్ మీరు ఇది రియల్ స్టోరీ అన్నారు కదా, ఎవరిదనేది తెలుసుకోవచ్చా? అది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. తను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తనకి వాళ్ళ ఫాదర్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళు నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి నార్మల్గా ఒక ఇంట్రోవర్ట్ లాగా సైలెంట్గా తన పని చేసుకునే అబ్బాయి. సో తనకి చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఇంట్లో భయపడిపోయారు. ఎందుకు ఏంటి అనేది ఇంక తెలియదు వాళ్ళకి కూడా. సో అది మన ప్రొడ్యూసర్ రాజు గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో నేను వెళ్ళి మాకు కలిసాను వాళ్ళు కలిసి మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ గురించి, ఏంటి ఏం జరిగిందని. అంటే నిజంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియదు. మేము తర్వాత చాలామంది డాక్టర్లని కలిసి ఏమై ఉంటుంది, లేదంటే వేరే కొంతమంది వీళ్ళని కలిసాము. కలిసిన తర్వాత వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు మేము తెలుసుకొని రీసెర్చ్ చేసామండి. అది స్టోరీ డెవలప్ చేసాం మొత్తం. సో ఎండ్ ఆఫ్ ద డే మీరేమన్నా కన్వే చేస్తారా వాళ్ళకి? అంటే మీరు డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత ఆ రియల్ పేషెంట్కి ఏమన్నా చెప్పారా? అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇది కంప్లీట్ మనం డాక్టర్ ఇది కూడా అనుకోలేమండి. మేము వాళ్ళు కలిశారు, తర్వాత వేరే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయినాయి, ఈ పూజలు ఇవన్నీ రకరకాలు అనమాట. వన్ కైండ్ మనం మనం చెప్పేది మనం చెప్పాము. మనం రీసెర్చ్లో ఏదైతే వచ్చిందో వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. పేరెంట్ అండ్ ఒక సన్కి మంచి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు పేరెంట్స్కి. అవునండి, ఇందులో ప్రాథమికంగా ఎమోషన్ అయితే అదేనండి. అదే ఫండమెంటల్గా మనం ఈ సినిమాలో ఎందుకు చూడాలి ఈ మూవీ అంటే అందుకు చూడాలని నా ఉద్దేశం. ఫైనల్గా అది గుర్తుండిపోద్ది మనకి. హారరు భయపడతాం అన్నీ ఉంటాయి, బట్ అల్టిమేట్గా ఎండ్గా మనకు ఆ ఎమోషన్ మనల్ని చాలా కాలం పాటు మనకి గుర్తుంటుంది. అది ఎస్కేన్ గారు సార్, అంటే ఈ లాస్ట్ 2 వారాల నుంచి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు ఎవరో దొరకట్లే ఈ క్వశ్చన్ అడగడానికి. అంటే ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటాం కానీ మీరు దొరకరులేండి అంత ఈజీగా. కానీ అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ జరుగుతుంది సార్, ఈ థియేటర్స్ బంద్ చేయాలని, బంద్ చేయకూడదని. మీరు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో చేస్తున్నారు, ఇప్పుడు పెద్ద సినిమాతో, ఇప్పుడు రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాతో అసోసియేట్ కూడా అయ్యారు. అసలు ఏంటి ఈ ఇష్యూ గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి? అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ పర్సంటేజ్లు, రెంట్లు, షేర్లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద. దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. అలాగే మేకింగ్ సైడు అది పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం, తర్వాత థియేటర్కి వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ బాగుంటుందని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మేము ఎలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇవి ఉన్నాయి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బాగుంటుంది అనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేది ఏంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు, ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి, అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మంది రప్పించగలమా, లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేటు ఉంటే స్టూడెంట్స్ని వాళ్ళని రప్పించగలమా, వీకెండ్లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని. ప్లస్ ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు
థియేటర్ కూడా ఓహో మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ కూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు. సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు, అది కూడా ఒక జెన్యూన్. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకు 3 వారాలకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే, ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాలం ఉంటుంది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులు అందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుద్ది అనేది నా వ్యక్తిగతమైన ఫీలింగ్. అంటే మీరు ఇంత ఎలాబరేట్గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందని పేషెంట్ హాస్పిటల్కి వస్తే అడిగి ఫేషియల్ చేద్దామా పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది. అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు మనం. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి, కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాకి థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటి ఏంటంటే 3 days వరకు రివ్యూస్ని ఆపితే ఇంకొంతమంది వస్తారు, ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి, దాన్ని ఎలా ఆపలేమో మీడియాని రివ్యూల్ని ఎవరూ ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు, ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు, అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడు, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరం రిస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది. జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు కదా, చెప్తున్నాను. అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం, దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూశాను ఇటు చూసా కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి, అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్, అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది వెళ్తుంది, అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి. ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి, మార్నింగ్ షో అయ్యాక రివ్యూ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు అబ్రాడ్లో, అక్కడ 4-5 ఉంటుంటారు కొన్ని థియేటర్స్లో. ఆ పూర్తి థియేటర్లో చూసిన రెస్పాన్స్ రాదు. అదే మన కూకట్పల్లిలో మామూలుగా ఒక మల్టీప్లెక్స్లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది. అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్. సో దీన్ని పూర్తిగా ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇది ఇలా చేయండి అనేది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము, పూర్తిగా ఇది చేయలేము. సో ఇది అని చెప్పి మనం చెప్తే బాగుంటుంది. కానీ అంతేగాని మీరు అసలు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్గా తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా దానికి ఎగ్జాంపుల్గానే తెలుగు హీరోయిన్స్ కానీ తెలుగు ఆర్టిస్టులను కానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్ని అంటే ఆ స్టాండర్డ్స్తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు?
అంటే నేను పనిచేసే సినిమాల్లో మ్యాక్స్ అంటే వీలైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అది హీరోయిన్లు అవ్వచ్చు, ఇతర ఎవరనొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే మనం బేసిక్గా మన కల్చర్ తెలిసిన పీపుల్, మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో అలాంటప్పుడు బయటకు వెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్ని, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది నా. ఎస్కేన్ గారు సార్, ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు చూసారు? ఎప్పుడే వచ్చారు? చూసా. ఓకే. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో అంటే ఏంటి, కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో టీజర్ అండి, టీజర్ రెడీ అయిపోయింది, హీరో అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు, టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్గా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుట్. నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తున్నా, మారుతి గారి ట్వీట్ చూసింది, ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్కి మిమ్మల్ని ఫార్వర్డ్ తీసుకెళ్తుందని చెప్పాలి. చాలా బాగుంది. సో దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు, అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇంతకుముందు వాటికి దీనికి అసలు కంపారిజన్ లేదండి. నేను అన్నీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ చేశాను. ఇది నేను మెయిన్ లీడ్గా ఫుల్ లెంత్కి ఇదే నా ఫస్ట్ మూవీ. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇక్కడ యూజ్ అయిందనమాట. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ అపరిచితుడు ఎన్నిసార్లు చూసారు? ఎప్పుడు చిన్నప్పుడు చూసారండి, ఒక 2 సార్లు అంతే. సో అపరిచితుల్లో ప్రకాష్ రాజ్ అంటే విక్రమ్ గారి స్టైల్లో సో వేరియేషన్ చూపించడం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ ఒక యాక్టర్ వేరియేషన్ చూపించడానికి ఎలా కష్టపడతాడు అనేది ఒక ఎగ్జాంపుల్గా విక్రమ్ గారు చేశారు. సో దాన్ని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా యాక్ట్ చేయడం కోసం? ఓన్లీ డైరెక్టర్ చెప్పిన మూమెంట్లో చేసుకుంటూ వెళ్ళారు? ఇన్స్పిరేషన్ అంటూ అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సినిమానే కాదు, ఇప్పుడు ఫైట్ క్లబ్ అని ఇంకో సినిమా, హాలీవుడ్లో కూడా ఒక సినిమా ఉంది. అన్నిట్లోంచి రెఫరెన్సెస్ కొన్ని తీసుకుంటాం. సో అంటే ఎవరు చూస్తాము, ఇప్పుడు క్యారెక్టర్స్ చూస్తాము, ఎవరి మోడ్యులేషన్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది. ఇంకా అంటే దీనికి తగ్గట్టు దీనికి నేను ఎంత చేయగలుగుతానో నేను అలా చేశానండి. సో డైరెక్టర్ గారు, సో అంటే ఇట్లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెనుక ఏదో ఒక సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ లేదంటే డ్రగ్ అడిక్ట్ ఏదో అనుకుంటారు. సో జనరల్గా ఏంటంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సో తన అలవాట్లు అవన్నీ కూడా చూస్తే సో అయితే డ్రగ్ అడిక్టా లేకపోతే ఏదన్నా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనిపిస్తుంది. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఒక రకంగా అదే గోస్ట్ ఫిల్మే, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది ఏంటనేది క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ మేజర్ ట్విస్ట్ తోటి మనకి ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లరా, సైకలాజికల్ థ్రిల్లరా ఏంటి అనేది మనకి అక్కడ క్లారిటీ వస్తుంది. అది చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్. అది మనం ఇప్పుడు చెప్పేయకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఇంటి పేరు గట్కాచలం అని ఉంది. సో డాక్టర్ కౌశిక అంటే ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గట్కాచలం అనే పర్సన్ సో తన ఏమన్నా అట్లాంటి ఏమన్నా థ్రిల్లర్ అంతా ఆల్రెడీ చూసాం మనం. ఇట్లాంటి థ్రిల్లర్ చాలా హాలీవుడ్లో కావచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా తెలుగు ఆడియన్స్ చేశారు. సో అంతకు మించి దీనిలో ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే అది ఇంట్లోకి వెళ్ళి గోస్ట్ రావటం కాదండి ఇది. కాకపోతే అదే గట్కాచలం ఎవరు ఏంటి, అది కౌశిక్కి అతనికి సంబంధం ఏంటి అనేదే మనకి మెయిన్ ఎలిమెంట్ మూవీలో. అదే ఈ నిఖిల్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం అనేది అది ఫైండ్ అవుట్ చేయడమే మూవీ అనమాట. అది మనకి చాలా ఇంట్రెస్టింగ్ నేరేటివ్లో మనం చెప్పుకుంటూ వెళ్తాము. ఎక్స్ట్రీమ్ హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డైరెక్టర్ ఓన్లీ హారర్ ఎలిమెంట్స్తోనే స్టోరీ నడుస్తుందా? అంటే
ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని చాలా ప్రెజర్ చేస్తుంటారు చదవమని. అవును. అలా ప్రెజర్ చేయడం వల్ల మానసికంగా ఎదురయ్యే సమస్యల వల్ల ఇలా మారుతారనేది ఏమన్నా చూపించబోతున్నారు? అవి కూడా ఉంటాయండి. అలాంటి ఒక ఫ్యామిలీలో జరిగే మనకి రోజు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూలు ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఘోస్ట్లీ సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రెండు